అన్నా అతను కొద్దిగా ఎన్నికోసం పాప కూడా కనిపిస్తుంది, ఆ పాప కూడా కనిపిస్తుంది. కొద్దిగా ఎన్నికండి ఆ మొబైల్ పైకి అప్ప పైకి ఈ పేరే పేరు బాగుందా నేను ఇక్కడ పంపిస్తాను. అందరూ ఆగండి. చాలా సంతోషం. కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థినులు వీళ్ళంతా విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధి ప్రబలడంతో 2 బాలికలు మృతి చెందారు. పచ్చకామెర్లు విషజ్వరాలు సోకిన వాళ్లలో 37 మందికి విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ బాలికలను వారి తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యార్థులను తల్లిదండ్రులను డాక్టర్లను అడిగి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. అయితే అటు పార్వతీపురం కురుపాం హాస్పిటల్స్లో కూడా కొంతమంది పిల్లలకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేజీహెచ్లో ఉన్న విద్యార్థినులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలియడంతో కొంతమందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, అదేవిధంగా ఈ ఆశ్రమ పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్ కానీ ఆహారం కానీ పరిశుభ్రత కానీ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకే చోట ఏకంగా ఇంతమంది విద్యార్థినులు అస్వస్థతకి కావడం, అదేవిధంగా పచ్చకామెర్ల వ్యాధి బారిన పడడంతో పరిస్థితి విషమించడం, అదేవిధంగా 2 చిన్నారులు చనిపోవడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతున్న పరిస్థితి. సో చూస్తున్నాం ఆర్ఓ ప్లాంట్ మెయింటెనెన్స్
అటెండెన్స్ సరిగా లేదనే రిపోర్ట్స్ కూడా అక్కడ నుంచి మనకి అందాయి. ఆ విద్యార్థినులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర మాట్లాడిన సందర్భంలో కూడా కురుపాం ఘటనను ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆసుపత్రి కనుక కొంత దగ్గరగా ఉంటే విద్యార్థినులకి కొంత అర్లీగా వైద్యం అందే పరిస్థితి ఉండేది. ఏకంగా కురుపాం నుంచి కేజీహెచ్ విశాఖకి తీసుకొచ్చి మరి వాళ్ళని అడ్మిట్ చేసి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా ఈ అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ప్రజారోగ్యం పూర్తిగా పడకేసింది. అటు గిరిజన విద్యార్థులను కానీ లేకపోతే సంక్షేమ హాస్టళ్లలో ఆశ్రమ పాఠశాలల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలని కానీ పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనకి కనిపించింది. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ కేజీహెచ్లో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆయన పరామర్శిస్తున్నారు. మరోవైపు అక్కడ పోలీసుల ఆంక్షలు కూడా చూస్తున్నాం మనం. ఎక్కడికక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవకుండా వారంతా కూడా ఆపుతున్న పరిస్థితులు కూడా మనకి విజువల్స్లో చూస్తున్నాం. కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధి ప్రబలడంతో 2 బాలికలు మృతి చెందారు. పచ్చకామెర్లు విష జ్వరాలు సోకిన వాళ్లలో 37 మందికి విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో 3 పరిస్థితి విషమంగా కూడా ఉంది. మిగిలిన పిల్లలకు పార్వతీపురం కురుపాం హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆ పిల్లలను వారి తల్లిదండ్రులను అడిగి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్న విశాఖ కేజీహెచ్ బయటకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే మీడియాను హాస్పిటల్ లోపలికి అనుమతించడానికి కూడా సిపి ఒప్పుకోనట్టుగా కూడా తెలుస్తోంది. వైఎస్ జగన్ బయటకు వచ్చి మాట్లాడదాం అనుకున్నా కూడా ప్రెస్ మీట్కి కూడా అనుమతించలేదని కూడా మనకి తెలుస్తోంది. పోలీసుల ఆంక్షలు మనకి కనిపిస్తున్నాయి. స్వయంగా విశాఖ సిపి ఇటువంటి ఆంక్షలు విధించారు. ఈవెన్ నర్సీపట్నం టూర్ సమయంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మనమంతా కూడా విన్నాం. ఈ టూర్ చట్టబద్ధమైనది కాదు, ఎవరో అసలు టూర్లోనే పాల్గొనొద్దు, ఇది ఈ సమావేశం లేదంటే ఈ అసెంబ్లీ కరెక్ట్ లీగల్ అయినది కాదు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇక్కడ కేజీహెచ్ దగ్గర కూడా ఒక మానవతా దృక్పథంతో ఇంత పెద్ద స్థాయిలో గిరిజన పిల్లలు అనారోగ్యం బారిన పడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి పర్యటనని, అటువంటి ఒక విజిట్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా. విశాఖ కేజీహెచ్లో ఈ విద్యార్థులందరినీ కూడా పరామర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు పుష్ప శ్రీవాణి, అదేవిధంగా విడదల రజని
మనకి కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులను వాళ్ళ తల్లిదండ్రులని అడిగి తెలుసుకుంటున్నారు. ఆ విషయాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పారు మాజీ మంత్రులంతా కూడా. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో విద్యార్థులను పరామర్శించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని బయటకు వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. Huh?